Planet Finance Business School, High-Tech City, Hyderabad. BCom, BBA, PGDM, MBA. Call 900 వెల్కమ్ టు తెలుగు పాపులర్ టీవీ. ఇప్పటిదాకా ఐటీ విప్లవం దేశాన్ని మార్చింది. ఇప్పుడు ప్రపంచం మొత్తం ఎదురు చూస్తుంది క్వాంటమ్ రెవల్యూషన్ కోసం. అయితే భారతదేశం కాదు, ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా అమరావతిలోని క్వాంటమ్ వ్యాలీ అనేది ఒక చర్చనీయాంశం అవుతుంది. అమరావతి ఇప్పుడు క్వాంటమ్ హబ్గా మారుతోంది. ఈ నేపథ్యంలో అసలు క్వాంటమ్ వ్యాలీ అంటే ఏమిటి, దీనివల్ల సామాన్యులకి ఏం ఉపయోగం, అసలు అమరావతికి ఇది ఒక గేమ్ చేంజర్గా మారే అవకాశం ఏదైనా ఉందా? ఈ అంశాల గురించి మనతో మాట్లాడడానికి టీసీఎస్ స్ట్రాటజీ గ్రూప్ ఫార్మర్ మేనేజింగ్ పార్ట్నర్, అదేవిధంగా ఇండియా, మిడిల్ ఈస్ట్, ఆఫ్రికాలో గ్లోబల్ కంప్యూటింగ్ ప్రాక్టీస్ చేసిన శ్యామశంకర్ గారు ఉన్నారు. నమస్కారం డాక్టర్ శ్యామశంకర్ గారు. నమస్తే పవన్ గారు. శ్యామ్ గారు, ఇప్పుడు సింపుల్గా చెప్పాలి అంటే క్వాంటమ్ కంప్యూటింగ్ అంటే ఏమిటి? క్వాంటమ్ కంప్యూటింగ్ గురించి మాట్లాడే ముందు ఫస్ట్ ఇప్పుడు కరెంట్లీ ఎలా జరుగుతుందని చెప్తానండి. ఇప్పుడు నార్మల్గా ఏదైనా కంప్యూటర్కి అర్థమయ్యేది 0 and 1 రెండే ఉంటాయి. బిట్స్ బైట్స్ అంటారు కదా. కావాలంటే మీరు 8 బిట్స్ అన్నామంటే దట్ ఈస్ 1 బైట్, అంటే 8 zeros or 1s ఉంటాయి. దాన్ని బట్టి రిప్రజెంట్ చేసుకుంటూ వెళ్తారు. ఏది ఉన్నా దాంట్లో రిప్రజెంట్ చేసి దాంతో కంప్యూట్ చేస్తారు. సో ఏమవుతుంది, సీరియల్గా వన్ ఆఫ్టర్ ద అదర్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఒక ట్రక్ ఏదో ఒక 10-20 ప్లేసెస్కి వెళ్ళి డ్రాప్ చేసి వెళ్ళాలి. ఏ సీక్వెన్స్లో వెళ్ళాలి అంటే 1 by 1 సర్చ్ చేస్తుంది, చేసి ఇచ్చేస్తుంది. సో ఇట్ టేక్స్ లాట్ ఆఫ్ టైమ్ టు ప్రాసెస్. అదే 1000 ట్రక్స్ వెళ్ళాలంటే ఇంకా ఎక్కువ టైం పడుతుంది, రైట్? సో దట్ ఈస్ హౌ ఇట్ వర్క్స్. క్వాంటమ్ కంప్యూటింగ్లో ఏంటంటే ఇట్ ఈస్ నాట్ 0 or 1. ఇట్ కెన్ ఎగ్జిస్ట్ యాజ్ అ కాంబినేషన్ ఆఫ్ 0 and 1. అది అర్థం చేసుకోవాలంటే యాక్చువల్గా బ్లాక్ ఇదంటే స్పియర్ అనే ఇది రిప్రజెంటేషన్లో ఒక స్పియర్ లాగా చూసామంటే పైన 0 ఉంటే కింద 1 ఉంటుంది ఆ స్పియర్లో. అక్కడ స్టోర్ అయింది కెన్ బి ఎనీవేర్ అరౌండ్ ద సర్ఫేస్ ఆఫ్ ద స్పియర్. దాంట్లో ఎక్కడైనా ఉండొచ్చు, బట్ 0 and 1 విల్ కో ఎగ్జిస్ట్. సో కాబట్టి ఏమవుతుందంటే ఆ సిచ్యువేషన్లో ఉన్నప్పుడు మనం దాన్ని కోడ్ చేయొచ్చు ఏమైనా. దాంట్లో తేడా ఏమొస్తుందంటే అలా చేసినప్పుడు మీకు చాలా అమౌంట్ ఆఫ్ డేటా దాంట్లో స్టోర్ అవుతుందో, అంటే యాక్చువల్గా ప్రాసెస్ చేస్తానికి. సో మీకు ఫర్ ఎగ్జాంపుల్ ఆ సేమ్ డెలివరీ సిచ్యువేషన్ చూస్తే ఒక్కొక్క రూట్ కరెక్టా కాదా అని చెక్ చేయకుండా అన్ని రూట్స్ సైమల్టేనియస్గా చేసి చూస్తుంది. చేసినప్పుడు ఎక్కడ వర్క్ అవ్వట్లేదో అక్కడ అది క్యాన్సల్ అయిపోతుంది. వేరేజ్ ఎక్కడ వర్క్ అవుతుందో అది ఆగ్మెంట్ అవుతుంది. సో అప్పుడు మిగిలేది ఏంటంటే అన్ని మిగతా రూట్స్ అన్ని క్యాన్సల్ అయిపోతాయి, ఈ ఒక్క రూటే కరెక్ట్ రూట్ అని చూపిస్తుంది. సో విచ్ విల్ బి ఎక్స్ట్రీమ్లీ ఫాస్ట్. ఇప్పుడు మనం ప్రాబ్లమ్స్, రియల్ వరల్డ్ ప్రాబ్లమ్స్ తీసుకున్నాం అంటే ఇది కూడా ఒక రియల్ వరల్డ్ ప్రాబ్లమే. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఏరోప్లేన్స్ 1,00,000 ఏరోప్లేన్లో రూట్ చేయాలి అరౌండ్ ద వరల్డ్. ఎలా చేస్తారు? దిస్ ఈజ్ ద ఫాస్టర్ వే. నౌ సూపర్ కంప్యూటర్స్ వాడి చాలా కష్టపడి చేయాలవుతుంది. అండ్ పొరపాటున ఏమైనా ఫ్లైట్ ఏదైనా డిస్రప్షన్ అయ్యి స్టార్మ్ ఏదన్నా సైక్లోన్ వచ్చిందంటే ఎలా రీరూట్ చేయాలంటే ఇది మచ్ మోర్ కాంప్లికేటెడ్ అవుతుంది. ఇది చాలా ఫాస్ట్గా చేస్తుంది. ఆర్ ఫర్ ఎగ్జాంపుల్, మీరు లెటస్ సే మనం ఏదన్నా కొత్త మాలిక్యూల్స్ కనుక్కోవాలి మెడిసిన్స్ కోసం. ఇప్పుడు 15 to 20 years పడుతుంది కనుక్కోవాలంటే, రైట్? బికాజ్ ఎందుకంటే ఇవన్నీ సీరియల్గా చేసుకుంటా వెళ్ళాలి, చాలా ప్రాసెసింగ్ పవర్ కావాలి. బట్ గోయింగ్ ఫార్వర్డ్ అలా ఉండదు. గోయింగ్ ఫార్వర్డ్ ఇది క్వాంటమ్ కంప్యూటర్స్ వస్తాం వలన సైమల్టేనియస్గా ఇచ్చేస్తాం వల్ల మచ్ ఫాస్టర్ వస్తుంది. సో ప్రాబబ్లీ ఇన్ అ మ్యాటర్ ఆఫ్ మంత్స్ దే కెన్ డిస్కవర్ న్యూ మెడిసిన్స్ ఎట్సెట్రా. ఇన్ఫ్యాక్ట్ ఏఐకి కూడా చాలా యూస్ఫుల్ అవుతుంది. ఇప్పుడు ఏఐ మోడల్స్ ట్రైన్ చేయాలంటే చాలా టైం పడుతుంది, రైట్? కరెంట్ దీంట్లో కానీ ఏంటంటే ఏఐ మోడల్స్ ఆర్ ఆల్ ఎనీవే వెక్టర్ బేస్డ్, ఇది డేటాబేసెస్. సో దానికి ట్రైన్ చేయాలంటే దీన్ని వాడామంటే మచ్ ఫాస్టర్ అవుతుంది. అంటే ఇప్పుడు చెప్తుంది ఏఐ తర్వాత వచ్చే పెద్ద రెవల్యూషన్ క్వాంటమే అంటున్నారు. ఎందుకు ఇది? అంటే ఏఐ తర్వాత ఏఐ రియల్లీ ఇంకా ఫర్దర్ రెవల్యూషనైజ్ అవుతుంది. ఎందుకంటే నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఒక స్పీడ్లో ఒక దీంట్లో ఆపరేట్ చేయగలదు, మచ్ డిఫరెంట్ దీంట్లో ఇచ్చేయచ్చు. ఇప్పుడు మీరు ట్రైన్ చేయాలంటే చాలా టైం పట్టొచ్చు రైట్ నౌ. అప్పుడు ఇంకా చాలా ఎక్కువ డేటా ట్రైన్ చేస్తాం అవుతుంది. సో ఇంకా మోర్ ప్రిసైజ్గా ఆన్సర్స్ ఇవ్వగలుగుతుంది, ఆర్ మోర్ ఫాస్టర్ రెస్పాండ్ అవ్వగలుగుతుంది రియల్ వరల్డ్ సిచ్యువేషన్కి. అంటే ఒక కామన్ మ్యాన్, ఒక లేమ్యాన్కి అర్థం చేసుకోవాలంటే ప్రతి ఒక్కళ్ళు, ఇప్పుడు కంప్యూటర్ తెలియని వాళ్ళు ఎవరు లేరు, ప్రతి ఒక్కళ్ళు వాడుతున్నారు. వాళ్ళు మొబైల్లో ఇంటర్నెట్ వాడడం కావచ్చు, లేకపోతే డెస్క్టాప్స్ వేరు వేరు డివైజెస్లో వాడుతున్నారు. అయితే ఇప్పుడు క్లాసికల్ కంప్యూటర్స్కి క్వాంటమ్ కంప్యూటర్స్కి లేమ్యాన్కి అర్థమయ్యే భాషలో చెప్పాలంటే ఏంటి తేడా? మెయిన్ తేడా ఏంటంటే, మీరు యాక్చువల్ కంప్యూటర్స్ దగ్గర మీ వాడే కంప్యూటర్ స్టిల్ నార్మల్ కంప్యూటర్లే ఉంటాయి. ఓకే. పెద్ద పెద్ద సర్వర్స్ ఉన్న చాట క్వాంటమ్ కంప్యూటర్స్ రీప్లేస్ చేసేది స్టార్ట్ అవుతాయి. అక్కడ ఇప్పుడు సీఎం చంద్రబాబు నాయుడు గారు, రైట్, మినిస్టర్ లోకేష్ గారు
వాళ్ళు దే స్టార్టెడ్ క్వాంటమ్ సిటీ లాగా అక్కడ అమరావతి దగ్గర. సో అక్కడ ఏం చేస్తున్నారంటే ద క్వాంటమ్ దీని మీద రీసెర్చ్, దాన్ని డెవలప్మెంట్, సమ్ 150 క్యూబిట్స్. సో దాని క్యూబిట్స్ అనేది బేసిక్. ఇది దీంట్లో బైనరీ 0 1 అంటాము, బిట్ అంటాము, అక్కడ క్యూబిట్స్ అంటాము, క్వాంటమ్ బిట్స్. అన్ని బిట్స్ వాడేట్టు డెవలప్ చేస్తున్నారు దాన్ని, రీసెర్చ్ ఇది చేసి. అది డెవలప్ చేసి అక్కడ చేసామంటే చాలా ఫాస్ట్గా కంప్యూటింగ్ అవుతుంది, అది వాడతానికి అవుతుంది. మిగతా వాళ్ళు కూడా బయట నుంచి వాడతానికి అవుతుంది. సో వేరే వాళ్ళ కంపెనీస్ అందరూ కూడా ఇన్వాల్వ్ అవుతున్నారు. సో ఇట్ విల్ డెవలప్ ఇన్ అ బిగ్ వే. సో రియల్ డిఫరెన్స్ ఏంటంటే, యాజ్ ఐ సెడ్, ఇది నార్మల్ బిట్స్ వాడుతుంది, 0 or 1, చాలా సీక్వెన్షియల్గా వర్క్ అవుతుంది. వేరేజ్ అదవుతే సైమల్టేనియస్గా వాడుతుంది కాబట్టి చాలా ఫాస్ట్గా అవుతుంది కాబట్టి ఇట్ విల్ బి ద స్పీడ్ విల్ బి ట్రెమండస్లీ హయ్యర్. అంటే జీవన ప్రమాణాలు ఇవన్నీ కూడా చాలా వేగంగా ముందరకెళ్ళిపోతాయి అనేది మీరు చెబుతున్నారు. అయితే మీరు టీసీఎస్ స్ట్రాటజీ గ్రూప్ గ్లోబల్లో మీరు గ్లోబల్ కంప్యూటింగ్ ప్రాక్టీస్ చేశారు. చాలా దేశాలు మీరు తిరిగారు. మిడిల్ ఈస్ట్ కావచ్చు, లేకపోతే ఆఫ్రికా, లేకపోతే యూరప్ కూడా, అన్ని దేశాలు కూడా మీరు తిరిగిన పరిస్థితి. క్వాంటమ్ కంప్యూటింగ్లో చైనా, యుఎస్, అదేవిధంగా యూరప్ చాలా పెద్ద ఎత్తున పెట్టుబడులు పెడుతున్నారు. మన ఇండియా స్థానం ఎక్కడ ఈ క్వాంటమ్ కంప్యూటింగ్? ద మెయిన్ ఎఫర్ట్ అంతా ఫస్ట్ యుఎస్లో స్టార్ట్ అయిందండి. నెమ్మదిగా యూరోప్లో ఒక 2-3 కంట్రీస్ ఇన్వాల్వ్ అయినాయి గట్టిగా, లైక్ జర్మనీ, నెదర్లాండ్స్, ఫ్రాన్స్ బాగా డీప్గా ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు, రైట్. యూకే కూడా ఇన్వాల్వ్ అవుతుంది గట్టిగా. సో అండ్ సపరేట్గా చైనా బాగా ర్యాపిడ్గా డెవలప్ అవుతుంది. దిస్ ఇస్ ద మెయిన్ పీపుల్ అనమాట. ఇప్పుడు మనం వీ హ్యావ్ స్టార్టెడ్ టు రియలీ గెట్ ఇన్ టు ఇట్ ఇన్ అ బిగ్ వే. సమ్ రీసెర్చ్ ఆల్రెడీ ఐఐటి మెడ్రాస్లో, ఐఐటి బాంబేలో, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ బెంగళూరులో జరుగుతుంది, రైట్. కానీ దానికి చాలా ఇన్వెస్ట్మెంట్స్ కావాలి. ఇదేంటంటే టెంపరేచరు 0 కెల్విన్ అంటే -273 degrees సెంటిగ్రేడ్లో ఉండాలి, ఎక్స్ట్రీమ్లీ కోల్డ్ టెంపరేచర్స్. అక్కడ ఆపరేట్ అవుతుంది. ఇవన్నీ ఇచ్చేసి క్రియేట్ చేసి పర్ఫెక్ట్గా ఏం నాయిస్ లేకుండా వర్క్ అవ్వాలంటే చాలా ఇన్వెస్ట్మెంట్స్ కావాలి దానికి. ఆ ఇన్వెస్ట్మెంట్స్ డెఫినెట్గా సీఎం చంద్రబాబు నాయుడు గారు అండ్ మినిస్టర్ లోకేష్ గారు పెడుతున్నారు. ఇప్పుడు పెట్టి వేరే కంపెనీస్ని అట్రాక్ట్ చేస్తున్నారు, వెదర్ ఇట్ ఈస్ గూగుల్, వెదర్ ఇట్ ఇస్ ఐబిఎం ఎట్సెట్రా. వాళ్ళందరూ వచ్చి ఇన్వాల్వ్ అవుతున్నారు దాంట్లో. సో ఆ డెవలప్ అయ్యంగానే ఏమవుతుందంటే ఇట్ మేక్స్ అ సెల్ఫ్ సఫిషియంట్. దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే సో ఫార్ యూ వుడ్ బి డిపెండెంట్, వేరే వాళ్ళ దగ్గర క్వాంటమ్ కంప్యూటర్స్ ఉన్న మనకు యాక్సెస్ ఉన్నా ఇట్ ఈస్ రేషన్డ్. మనం వెళ్ళి వాళ్ళకి పే చేసి వాళ్ళ దగ్గర మనం చేసుకోవాలి. మన సెల్ఫ్ సఫిషియన్సీ ఉండదు. మన ఓన్ ప్రాబ్లమ్స్ మనం సాల్వ్ చేసుకోవాలి. మన ఓన్ ఇది ఉండాలంటే మనం డెవలప్ చేయాలి. అది ఐ థింక్ ఇన్ అ బిగ్ వే ఇక్కడ ఆంధ్రప్రదేశ్ స్టేట్లో చేస్తున్నారు, విచ్ ఇస్ అ వెరీ గుడ్ థింగ్. బికాజ్ ఎందుకంటే దాంతో చాలా ప్రోగ్రెస్ కనబడుతుంది. అండ్ దిస్ ఈజ్ ఐ థింక్ ఎ గుడ్ స్టెప్ అలాంగ్ విత్ ఏఐ డేటా సెంటర్స్ కూడా బిగ్ ఇన్వెస్ట్మెంట్ జరుగుతుంది. తెలిసిందే గూగుల్ వాళ్ళు పెద్ద ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు, ఆల్మోస్ట్ లైక్ $2 billion విశాఖపట్నంలో ఆల్రెడీ అనౌన్స్ అయింది. ఆల్సో టీసీఎస్ వాళ్ళు కూడా మేము కూడా ఇన్వెస్ట్ చేస్తున్నాం ఆల్మోస్ట్ $1 billion. ఇది డిఫరెంట్ ప్లేసెస్ డిస్ట్రిబ్యూట్ అయి ఉంటుంది, బట్ డెఫినెట్గా ఇక్కడ కూడా ఉంటుంది. సో దట్ ఈస్ అ బిగ్ థింగ్. సో అటు డేటా సెంటర్స్ పెడుతున్నారు, ఇటు ఇంకా మోర్ ఫాస్టర్ ప్రాసెసింగ్కి మన క్వాంటమ్ కంప్యూటింగ్ కూడా పెడుతున్నారు. ఐ థింక్ టుగెదర్ ఇట్ విల్ పుట్ us అహెడ్. అంటే మిగతా వాళ్ళకన్నా ఫాస్ట్గా పెట్టుకోవాలంటారు. డెఫినెట్ అండి, డెఫినెట్. ఓకే, ఇప్పుడు ఇండియా క్వాంటమ్ మిషన్ అనేది ఉంది. 6,000 crores ఇండియా క్వాంటమ్ మిషన్ పెట్టిన నేపథ్యంలో ప్రాక్టికల్గా ఇది ఏం మార్చబోతోంది? అంటే ప్రాక్టికల్గా చాలా చేంజెస్ వస్తాయండి. ఫస్ట్ థింగ్ ఈజ్ సెక్యూరిటీ. ఇప్పుడు ఇన్ఫ్యాక్ట్ కరెంట్ కంప్యూటర్స్తో పర్టికులర్ సెక్యూరిటీ లెవెల్లో పెడతామో ఆ సెక్యూరిటీ లెవెల్లో బ్రేక్ చేస్తాం thousands of years పడుతుంది, క్రాక్ చేయలేరు. అదే సూపర్ కంప్యూటర్ వాడారంటే దాన్ని ఫ్యూ అవర్స్లో క్రాక్ చేసేయచ్చు. సో ఇప్పుడు అందుకని కొత్త సెక్యూరిటీ మెకానిజమ్స్ తీసుకొచ్చాం, విచ్ విల్ బి సేఫ్ ఇన్ స్పైట్ ఆఫ్ యూజింగ్ క్వాంటమ్, విచ్ ఈజ్ ఇంపార్టెంట్. ఎందుకంటే అదర్వైజ్ వేరే కంట్రీస్ ఆర్ అదర్ నాన్ స్టేట్ యాక్టర్స్ వచ్చి మన ఇది క్రాక్ చేసి మన సిస్టమ్స్లోకి ఎంటర్ అయ్యే పాసిబిలిటీ ఉంది. అది ప్రివెంట్ చేసే ఇవన్నీ అది ఒకటి వస్తుంది. ఇది కాకుండా హెల్ప్ఫుల్గా మీకు ఆల్రెడీ ఇది చెప్పాను, మన ఏంటి ఫార్మా, ఇది మెడిసిన్స్, కొత్త మెడిసిన్స్ కనుక్కుంటాం, కానీ లాజిస్టిక్స్ అవ్వచ్చు, బ్యాంకింగ్లో కూడా రెవల్యూషన్ ఇచ్చచ్చు, వేరియస్ థింగ్స్లో ఫాస్టర్గా కంప్యూట్ చేయొచ్చండి, ఎక్స్ట్రీమ్లీ ఫాస్ట్గా అండ్ సైమల్టేనియస్గా. సో దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అది చేస్తాం వల్ల అన్సాల్వ్డ్ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయగలుగుతామండి, అండ్ విచ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అది అప్పుడే మనం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఐ కెన్ టెల్ యూ మెనీ ఇయర్స్ బ్యాక్ ఏదన్నా సింపుల్ ప్రాబ్లమ్ సాల్వ్, ఒక పర్టికులర్ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలి, లైక్ వెదర్ ప్రెడిక్షన్ చేయాలండి,
రైట్. వెదర్ ప్రిడిక్షన్ చేయాలంటే నార్మల్ కంప్యూటర్ మీద అయ్యేది కాదు. అందుకని అసలు సూపర్ కంప్యూటర్స్ వచ్చినాయి. ఓకే. సూపర్ కంప్యూటర్ మీద ఇచ్చేసి ఓకే ఇంత ఏరియాలో వెదర్ ఎలా ఉంటుంది అని ప్రిడిక్ట్ చేయగలిగారు. ముఖ్యంగా సునామీ లాంటివి బాగా ముందు ఉపయోగపడుతుంది. ప్రిడిక్ట్ చేయగలరు. బట్ అది కూడా రెస్ట్రిక్షన్ లైక్ 1 కిలోమీటర్లో ఎలా ఉంటుందని చెప్పగలరు. కానీ ఈ 100 మీటర్స్లో వస్తుందా ఆర్ ఈ హాఫ్ కిలోమీటర్లో వస్తుందా అని చెప్పాలి ఇంకా చాలా ప్రాసెసింగ్ పవర్ మోర్ కావాలి. స్పెసిఫిక్. మోర్ స్పెసిఫిక్ మోర్ ప్రిసైజ్ రావాలంటే ఎక్స్ట్రీమ్లీ ఫాస్ట్ అండ్ సైమల్టేనియస్ అన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తాం చూడకూడదండి. దేర్ ఆర్ ఓన్లీ స్పెసిఫిక్ ప్రాబ్లమ్స్ విచ్ క్వాంటమ్ విల్ సాల్వ్. అంటే వేర్ లీనియర్ అల్గారిథమ్స్ ఆర్ ఇన్వాల్వ్డ్, వెక్టర్స్ ఆర్ ఇన్వాల్వ్డ్, మెట్రిసెస్ ఆర్ ఇన్వాల్వ్డ్. అటువంటి వాటికి లైక్ ఆప్టిమైజేషన్, రైట్, లైక్ సప్లై చైన్ ప్రాబ్లమ్స్, రైట్, లైక్ మాలిక్యూల్స్ అంటే బేసికలీ కొత్త మందులు కనుక్కుంటాం. ఇవన్నిటికి ఏంటంటే దే ఆర్ యాక్చువల్లీ series of simultaneous equations you are solving, right, which if you can do at the same time and come up with the result, then it will be able to solve it అండి. ఇప్పుడు అమరావతిలో క్వాంటమ్ వ్యాలీ అనేది Right. మనం చూస్తాము. Right. ఇది రియల్ ఎకో సిస్టమ్ అనుకోవాలా లేకపోతే పైలట్ ప్రాజెక్ట్ గా భావించాలా దీన్ని? నా ఉద్దేశంలో ఏంటంటే అండి ఇట్ ఈస్ బేసికలీ ద ఫౌండేషన్. ఎందుకంటే ఉండాలి కదా అవును. మనకు లేదు ఇప్పుడు. రైట్ నో ఇండియాలో వీ డోంట్ హ్యావ్ క్వాంటమ్ కంప్యూటింగ్ కేపబిలిటీ ఇన్ ప్రాక్టీస్ అట్ స్కేల్. రైట్, లేదు, అది తీసుకొస్తున్నారు. సడన్గా ఏమవుతుందంటే ఇది వచ్చింగానే ఈకో సిస్టమ్ డెవలప్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మన చీఫ్ మినిస్టర్ గారే ప్రీవియస్ టర్మ్లో హీ స్టార్టెడ్ అనంతపూర్ దగ్గర కియా ఫ్యాక్టరీ పెట్టారు ఫర్ ఎగ్జాంపుల్. పెడితే కియా ఫ్యాక్టరీ పెట్టి జాబ్స్ వస్తమే కాదు, కియా కార్స్ ప్రొడ్యూస్ చేస్తమే కాదు, దానికి సప్లయర్స్ అందరూ థౌజండ్స్ అండ్ థౌజండ్స్ ఆఫ్ కంపెనీస్ వచ్చేసి అంత ఈకో సిస్టమ్ డెవలప్ అయింది. ఎగ్జాక్ట్లీ సేమ్ థింగ్ వీ ఎక్స్పెక్ట్ విల్ హ్యాపన్ హియర్. ఇది పెడతాం వలన దాని మీద వర్క్ చేసేవాళ్ళు, దాని మీద రీసెర్చ్ చేసేవాళ్ళు, దాన్ని యూజ్ చేసేవాళ్ళు, ఆల్ టైప్ ఆఫ్ రీసెర్చ్ ఈకో సిస్టమ్ అక్కడ డెవలప్ అవుతుందండి. సో విచ్ విల్ బి గుడ్ అండ్ అదర్ కంపెనీస్ విచ్ కెన్ యూజ్ ఇట్ అండ్ డెలివర్ టు ద ఎండ్ కస్టమర్. ఇవన్నీ అక్కడ వస్తాయి. సో ఇట్ ఈస్ నాట్ జస్ట్ ఒక సింగిల్ ఇది ఏదో ఒక 1000 పీపుల్ 500 పీపుల్ 100 పీపుల్ జాబ్ వస్తుందని కాదు. ఇట్ క్రియేట్స్ ఎ న్యూ లైన్ ఆఫ్ ఇదండి. ఇప్పుడు లైక్ ఎలా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది టోటల్గా షేకప్ అయ్యి టోటలీ డిఫరెంట్ వే ఆఫ్ డూయింగ్ థింగ్స్ చేసి ఎలా మార్పు తీసుకొస్తుందో సేమ్ వే ఇది కూడా మార్పు తీసుకొచ్చి ఫ్యూచర్లో చాలా జాబ్ క్రియేషన్, న్యూ లైన్స్ ఆఫ్ బిజినెస్, న్యూ అన్సాల్వ్డ్ ప్రాబ్లమ్ సాల్వ్ చేసే పరిస్థితి తీసుకొస్తుందండి. ఇప్పుడు ఓపెన్ యాక్సెస్ క్వాంటమ్ టెస్ట్ బెడ్స్ అంటూ ఉంటారు. ఇది స్టార్టప్స్ కి ఎలా ఉపయోగపడుతుంది? ఇది ఇప్పుడు ఏంటంటే దే ఆర్ వెరీ ఎక్స్పెన్సివ్ అండి క్వాంటమ్ కంప్యూటర్స్ అనేవి. అవి వాడాలంటే ప్రతి ఒక్కరు పెట్టుకోలేరు. ఇట్ విల్ బి వెరీ 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 ఎక్స్పెన్సివ్. ఇండివిజువల్ స్మాలర్ కంపెనీస్ కాదు, ఈవెన్ పెద్ద కంపెనీలు కూడా చాలా కష్టం దానికి ఇన్వెస్ట్ చేస్తాం. సో బిగ్ అమౌంట్స్ ఇన్వెస్ట్ అవుతుంది, ఆల్మోస్ట్ లైక్ $1 బిలియన్ ప్లస్. సో అలా చేయాలంటే గవర్నమెంట్ ఈస్ ప్రొవైడింగ్ ద ఈకో సిస్టమ్ అండి, విచ్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. దెన్ అదర్ పీపుల్ క్యాన్ ప్లే విత్ ఇట్. ఇప్పుడు నేను ఐఎమ్ ఏ ఫార్మా కంపెనీ అండి which is trying to come up with new molecules. Let us say I am Reddy Labs or Sun Pharma or one of the other companies. నేను చేయాలంటే I won't have the money to set up a platform, a quantum computing platform అండి. It will be way too expensive to afford. సో ఏంటంటే అది సెటప్ చేస్తారు, అప్పుడు వీళ్ళు వాడి దాన్ని టైం షేర్ చేసుకుని కావాలంటే దానికి పేమెంట్ చేసి ప్రాసెస్ చేసుకుని కొత్త ఇన్వెన్షన్స్, కొత్త ఇది మెడిసిన్స్ కనుక్కుంటూ ఇవన్నీ చేయగలుగుతారండి. ఇప్పుడు ఇండియాలోనే ఫస్ట్ క్వాంటమ్ రెఫరెన్స్ ఫెసిలిటీ అమరావతిలో అంటున్నారు. దీని సిగ్నిఫికెన్స్ ఏంటి? సిగ్నిఫికెన్స్ ఏంటంటే అండి, జస్ట్ లైక్ మన విశాఖపట్నంలో గూగుల్లో అదాని వాళ్ళు కలిసి ఎలా ఒక $2 బిలియన్ పెట్టి ఏఐ డేటా సెంటర్ పెడుతున్నారో, వేర్ ప్రాసెసింగ్ ఆఫ్ ఆల్ ద డేటా ఫర్ ఏఐ పర్పసెస్ ఎవ్రీథింగ్ విల్ హ్యాపన్ అట్ దట్ సెంటర్. యూ డోంట్ హ్యావ్ టు డిపెండ్ ఆన్ సమ్ అదర్ కంట్రీ టు డూ ఇట్, రైట్? ఇట్ కెన్ హ్యాపన్ హియర్. అలా ఎలా చేస్తున్నారో సేమ్ థింగ్ ఇక్కడ సెటప్ చేస్తాం వలన ఇక్కడే అంత కంప్యూటింగ్ చేసుకుంటానికి పాసిబిలిటీ ఉంది. లేకపోతే యుఎస్ మీదో యూరోప్ మీదో ఎవరి మీదో డిపెండ్ అవ్వాలి అవుతుంది. And so self-sufficiency is very important. We are seeing based on the various things happening, right? Definitely self-sufficiency is very important. In that direction, I think correct steps తీసుకుంటున్నామని అనుకుంటున్నాను. ఓకే, డాక్టర్ శ్యామ్ శంకర్ గారు, ఇప్పుడు హైదరాబాద్ ఐటీ రెవల్యూషన్ తర్వాత చంద్రబాబు గారు ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్ అమరావతిలో క్వాంటమ్ వ్యాలీ అంటున్నారు. ఇది పొలిటికల్గా చాలా రిస్క్ కూడా ఉంది కదా, ఎందుకు ఇంత రిస్క్ చేస్తున్నట్టు? అంటే ఏంటంటే అండి, ఎప్పుడైనా ఫ్యూచర్ గురించి ఆలోచించాలంటే రిస్క్ తీసుకున్న వాళ్ళకే సక్సెస్ ఉంటుందండి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వే బ్యాక్ ఐ రిమెంబర్ మెనీ ఇయర్స్ అగో ఇక్కడ పెట్టారు. ఐటీ వాజ్ ఆల్సో రిస్కీ. ఇట్ వాజ్ ఫార్మింగ్ కమ్యూనిటీ, ఏవో కొన్ని ఐఈ బిజినెస్లు ఉన్నాయి. ఇట్ వాజ్ నాట్ మచ్ బియాండ్ దట్.
అటువంటిది సడన్‌గా ఐటీ అనేది పెడతానికి అవుతుందా అనే ఆలోచన అందరికీ వచ్చింది. హ్మ్. బట్ పెట్టారు. ధైర్యం చేశారు. రిస్క్ తీసుకున్నారు. సక్సీడ్ అయింది. ఈరోజు చాలా హ్మ్. ఆహ్, వేరే స్టేజ్‌కెళ్ళిపోయాం. ఎక్స్‌పోర్ట్స్ ఫ్రమ్ హ్మ్. నథింగ్ జీరో టు ఇప్పుడు బిలియన్స్ అండ్ బిలియన్స్ ఆఫ్ డాలర్స్ ఆఫ్ అవును. సాఫ్ట్‌వేర్ ఎక్స్‌పోర్ట్స్, సాఫ్ట్‌వేర్ సర్వీసెస్ హ్మ్. అండ్ హ్యూమంగస్ నంబర్ ఆఫ్ పీపుల్‌కి ఎంప్లాయ్‌మెంట్ క్రియేట్ చేశాము. అండ్ దానివలన ఆబ్వియస్‌గా ఐటీలో చేస్తాం వలన వాళ్ళు మళ్ళా వేరే వాళ్ళకి సర్వీసెస్ అయన్నీ ఈకోసిస్టమ్ అంతా డెవలప్ అయ్యి సో మెనీ పీపుల్ హావ్ గాటన్ జాబ్స్. ఓకే. హ్మ్. సో దట్స్ ఎ బిగ్ ఇది. సో బిగ్ రిస్క్ తీసుకుంటేనే బిగ్ రిజల్ట్స్ ఉంటాయండి. సో యాజ్ ఐ సెడ్ వన్ బిగ్ ఇది దట్ వాస్ డన్ వాస్ ద ఏఐ డేటా సెంటర్ హ్మ్. ఇన్ దిస్ వన్. దట్ ఈస్ పాత్ బ్రేకింగ్ మనకి. ఎందుకంటే ఓకే. దాంతో చాలా వర్క్ చేయగలుగుతాం. సిమిలర్‌లీ అది ఇమ్మీడియేట్‌గా రిజల్ట్స్ వస్తాయి. ఇది కొంచెం ఫ్యూచర్‌లో రిజల్ట్ వస్తుంది. ఓకే. హెన్స్ ఇది అవుతాంది. సో, ఇప్పుడు మనం 2026లో ఉన్నాము. కొన్ని రిజల్ట్స్ ఇప్పుడు కనిపించేది స్టార్ట్ చేస్తాం. బట్ బై 2030 హ్మ్. బిగ్ రిజల్ట్స్ స్టార్ట్ అవుతాయి. ఓకే. 2035కి హ్యూమంగస్ రిజల్ట్స్ స్టార్ట్ అవుతాయి మీకు. ఓకే. 5 ఇయర్స్, 10 5 ఇయర్స్. ఇయర్స్, 10 ఇయర్స్ చూసుకోవాలి. సో, హ్మ్. బట్ అది ఇప్పుడు ముందడుగేసి ఆ విజన్ పెట్టి చేశారు గాబట్టి ఫ్యూచర్ జనరేషన్స్ విల్ బెనిఫిట్ ఫ్రమ్ ఇట్. ఇప్పుడు జాబ్స్ అండ్ ఎకానమీ ఇంపాక్ట్ చూస్తే ఐటీ సెక్టార్‌లో మాస్ జాబ్స్ వస్తాయి. అయితే ఈ క్వాంటమ్ వల్ల జాబ్స్ ఎక్కువగా వచ్చే అవకాశం ఏదైనా ఉందా? ఆహ్, రావచ్చండి. హ్మ్. అంటే ఐ డోంట్ వాంట్ టు గెస్ అట్ దిస్ స్టేజ్. అంటే డైరెక్ట్, రైట్? ఇండైరెక్ట్. యాహ్! ఎందుకంటే డైరెక్ట్‌గా వస్తాయండి. దేర్ ఈస్ హ్మ్. నో డౌట్ అబౌట్ థట్. బట్ ఎంత స్కేల్‌లో వస్తుంది? హ్మ్. ఎన్నొస్తాయి అనేది వి హావ్ టు సీ అండి. అంటే లేపోతే హైలీ స్పెషలైజ్డ్ ఫీల్డ్‌గానే ఉండిపోతుందా ఇది? యాహ్! కాదు. డైరెక్ట్ వర్క్ చేసేది ఎప్పుడు స్పెషలైజ్డ్‌గానే ఉంటుంది. ఇప్పుడు హ్మ్. ఐటీ కూడా వెరీ స్పెషలైజ్డే అండి. హ్మ్. మీరు 40 సంవత్సరాలు, 50 సంవత్సరాల కిందట చూసారంటే హ్మ్. ఆహ్, వెరీ స్పెషలైజ్డ్ బాగా ఎక్స్‌ట్రీమ్‌లీ చదువుకొని ఇంజినీర్‌లే కాదు పీహెచ్‌డీలు చేసిన వాళ్ళే వర్క్ చేసేవారు. హ్మ్. తర్వాత ఇంజినీర్‌లు చేయగలుగుతున్నారు. తర్వాత ఇప్పుడు బీఎస్సీ, బీకామ్, బీఏ ఏం చేసినా చేయగలుగుతున్నారు. హ్మ్. ఈ ఏఐ వస్తం వలన ఫర్ ఎగ్జాంపుల్ హ్మ్. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వలన ఏదో జాబ్స్ పోతాయని భయపడుతున్నారు జనాలు. కాదు. యాక్చువల్లీ వాట్ ఇట్ విల్ డూ ఇస్ ఇట్ విల్ మేక్ ఆర్డినరీ పీపుల్ బీ ఏబుల్ టు డూ ఎక్స్ట్రార్డినరీ థింగ్స్ అండి. ఓకే. ఎందుకంటే ఏఐ ఈస్ డూయింగ్ లాట్ ఆఫ్ ద ఇంటెలిజెంట్ వర్క్. ఇట్ ఈస్ హెల్పింగ్ ఇట్. ఇప్పుడు నేను నేను ఒక పెద్ద రాయి లిఫ్ట్ చేయాలండి. నేను లిఫ్ట్ చేయాలంటే ఎలా అవుతుంది? నాకంత స్ట్రెంత్ లేదు. అదే నాకు ఒక జేసీబీ ఇచ్చారనుకోండి. హ్మ్. దాంట్లో కూర్చొని ఇలా అన్నానంటే ఓహ్! ఒకటి కాదు 10 రాళ్ళైనా లిఫ్ట్ చేయగలను. టెక్నిక్. టెక్నిక్కు ఇది కేపబిలిటీ అదంతా వచ్చేస్తుంది. హ్మ్. సేమ్ థింగ్ వాట్ ఏఐ ఈస్ ప్రొవైడింగ్ ఇస్ ఇట్ ఈస్ ప్రొవైడింగ్ యూ దట్ రెస్ట్ ఆఫ్ ద థింగ్ వేర్ నార్మల్ పీపుల్ హ్మ్. డోంట్ హ్యావ్ టు బి ఎక్సెప్షనల్ పీహెచ్‌డీలు అక్కర్లేదు. వాళ్ళు పెట్టి ఎక్సెప్షనల్ థింగ్స్ చేయగలుగుతున్నారు. హ్మ్. సో, హ్యూజ్ అమౌంట్ ఆఫ్ జాబ్స్ క్రియేట్ అవుతాయండి. ఆఫ్‌కోర్స్ ద క్వెషన్ ఈస్ కొంతమంది జాబ్స్ పోతాయి బికాస్ దే డోంట్ నో ఏఐ. ఓకే. వాళ్ళు నేర్చుకుంటారు. మళ్ళా ఏఐలో ఇంకా గొప్ప జాబ్స్ వస్తాయి. ప్రాబబ్లీ హైయర్ పేయింగ్ జాబ్స్ వస్తాయి. హ్మ్. కానీ ఏది ఫాస్ట్‌గా అవుతుంది ఈస్ ఆల్వేస్ ఎ క్వెషన్. ఎక్కువ జాబులు తొందరగా పోయి తక్కువ జాబ్స్ ఫాస్ట్‌గా వచ్చినాయి అనుకోండి. అప్పుడు హ్మ్. దెన్ దేర్ విల్ బి ఎ ప్రాబ్లమ్. బట్ అయి ఫాస్ట్‌గా డెవలప్ అయినాయి అనుకోండి ఏఐ జాబ్స్. హ్మ్. ఇది స్లోగా పోయేది స్టార్ట్ అయిందంటే ఇట్ విల్ దిస్ వన్. సో, ఆబ్వియస్లీ ద ట్రాన్సిషన్ విల్ హ్యాపెన్ అండి. ఓకే. పీపుల్ విల్ లెర్న్ ఏఐ. థింగ్స్ విల్ బికమ్ ఈజియర్. బట్ వన్ థింగ్ ఐ విల్ రీఇటరేట్ ఈస్ ఆర్డినరీ పీపుల్ విల్ బి ఏబుల్ టు డూ ఎక్స్ట్రార్డినరీ థింగ్స్ విత్ హ్మ్. ఏఐ. అండ్ సో పీపుల్ షుడ్ నాట్ ఫియర్ ఇట్ అండి. పీపుల్ షుడ్ ఎంబ్రేస్ ఇట్ హోల్ హార్టెడ్లీ. ఓకే. రైట్? ఇన్‌ఫాక్ట్ ఇట్ ఈస్ ఏదో కష్టమైంది కాదు. ఇన్‌ఫాక్ట్ ఇట్ మేక్స్ పీపుల్స్ లైఫ్ ఈజియర్ అండ్ less intelligent people can do more advanced things and that's what AI will do. ఓకే. Similarly, quantum will do at the next level, at the next leap. So why I am saying this is ఎందుకంటే ఇప్పుడు మన థింకింగ్ ఏమవ్వచ్చు ఇమీడియట్‌గా లెట్స్ సే 1 ఇయర్, 2 ఇయర్‌లో ఎక్సెప్షనల్లీ బ్రిలియంట్ పీపుల్ కావాలవ్వచ్చు హ్మ్. దానికి. బట్ యాస్ టైమ్ ప్రోగ్రెసెస్ ఇట్ క్రియేట్స్ సచ్ ఆపర్చునిటీస్ వేర్ ఎవ్రీథింగ్ విల్ చేంజ్ అండి. Then maybe you don't need such exceptional people because the a whole ecosystem will use it కదండి. హ్మ్. వాళ్ళొక్కళ్ళు యూజ్ చేస్తమే కాదు కదా. హ్మ్. బట్ డెఫినెట్లీ జాబ్స్ విల్ కమ్. ఎకానమీ అండి. ఇట్ ఈస్ నాట్ జస్ట్ జాబ్స్ విల్ కమ్. బట్ నేనంటే ఇట్ క్రియేట్స్ ఎ న్యూ ఎకానమీ. ఓహ్! ఇట్స్ ఎ ఎకానమీ విచ్ వీ డోంట్ నో హ్మ్. ఎగ్జిస్ట్ అట్ ద కరెంట్ పాయింట్ ఆఫ్ టైమ్. ఏ లైక్ ఐటీకి లిమిట్స్‌కెళ్తుందనేది తెలీదు. ఐటీకి ఏమొస్తుంది ఒక 10 మంది కంప్యూటర్లు వాడతారు అని అనుకునేవారు మరి. హ్మ్. నా చిన్నప్పుడు. చాలా వెల్త్ క్రియేట్ బట్ చేస్తుంది. వెల్త్ హ్యూజ్ వెల్త్ క్రియేట్ అయింది కదా. ఇప్పుడు అవును. హైదరాబాద్ ఈ స్టేజ్‌కి వచ్చిందంటే ఐటీ హాస్ ప్లేడ్ ఎ సిగ్నిఫికెంట్ రోల్ అండి. అలాగే ఐఎమ్ ష్యూర్ దట్ ఏఐ విల్ క్రియేట్ ఎ సిగ్నిఫికెంట్ రోల్ అండ్ దెన్ ఇన్ ద ఫ్యూచర్ హ్మ్. డెఫినెట్లీ క్వాంటమ్ కంప్యూటింగ్ విల్ క్రియేట్ ఎ హ్యూజ్ ఇది. సో ఐ మీన్ డాక్టర్ శ్యామ సుంకర్ గారు, ఇప్పుడు సెమీ కండక్టర్స్, క్వాంటమ్ లింక్ గురించి మాట్లాడదాం. ఇది మిమ్మల్ని ఎందుకు అడుగుతున్నా అంటే సెమీ కండక్టర్స్‌కి సంబంధించి మీకు చాలా అపారమైన ఎక్స్‌పర్‌టైజ్ మీకు చాలా ఎక్కువగా ఉంది. అయితే సెమీ కండక్టర్స్ లేకుండా క్వాంటమ్ పాసిబుల్ కాదు అనేది ఉంది. ఇప్పుడు అమరావతిలో సెమీ కండక్టర్స్ ఎకోసిస్టమ్
బిల్డ్ చేయొచ్చంటారా? చేయొచ్చండి అండ్ చేస్తున్నారు కూడా నా Hmm. ఉద్దేశంలో. ఫస్ట్ కంపెనీ హాజ్ ఇన్వెస్టెడ్, Hmm. స్లోలీ మోర్ కంపెనీస్ విల్ ఇన్వెస్ట్. ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు అండ్ సెంట్రల్ మినిస్టర్, ఐటీ మీటీ మినిస్టర్ అశ్విని వైష్ణవ్ గారు, దే హ్యావ్ ఎంకరేజ్డ్ అండ్ దే ఆర్ గివింగ్ బిగ్ ఇన్సెంటివ్స్ ఫర్ పీపుల్ టు కమ్ అండ్ సెటప్. మీకు తెలుసు టాటా ఎలక్ట్రానిక్స్ వాళ్ళు పెద్ద ఫ్యాబ్ అక్కడ అవును. ఇది మన దొలేరా అంటే అహ్మదాబాద్కి ఒక 2.5 hours దూరంలో కడుతున్నారు, విచ్ విల్ బి రెడీ ఇన్ అనదర్ ఫ్యూ మంత్స్ అండ్ ఫస్ట్ వేఫర్స్ విల్ కమ్ అవుట్, విచ్ విల్ రెవల్యూషనైజ్. ఎందుకంటే ద సెమీ కండక్టర్ డెవలప్మెంట్ ఫుల్ ఎండ్ టు ఎండ్ ఈకో సిస్టమ్ డెవలప్ అవుతుంది. సిమిలర్లీ ఇక్కడ కూడా ఫస్ట్ ఇది ప్లాంట్ స్టార్ట్ అవుతుంది, డైరెక్ట్ ఫ్యాబ్ కాదు, బట్ ఇన్ కోర్స్ ఆఫ్ టైం వస్తుంది. సెమీ కండక్టర్స్ ఇంపార్టెంట్, ఎందుకంటే ప్రతి దాంట్లో సెమీ కండక్టర్స్ వాడుతున్నామండి. లైక్ వెదర్ ఇట్ ఈస్ మన వాచ్ కావచ్చు, మన ఫోన్ కావచ్చు, మన టీవీలు కావచ్చు, ఎనీథింగ్, ఎనీ డివైస్ వేర్ ఎలక్ట్రానిక్స్ ఇన్వాల్వ్, సెమీ కండక్టర్స్ ఉంటాయి దాంట్లో. సో సెమీ కండక్టర్స్ ఉంటాయంటే ఆ సెమీ కండక్టర్ మనం ఇన్ని రోజులు ఇంపోర్ట్ చేసామండి. అగైన్ వీ వాంటెడ్ టు బికమ్ సెల్ఫ్ సఫిషియంట్. కొన్ని రోజుల కిందట వీ రియలైజ్డ్ కోవిడ్ అప్పుడు సడన్గా చిప్స్ లేవు. చిప్స్ లేకపోతే కార్ ప్రొడక్షన్ ఆపేయాలైంది, ఎందుకంటే కార్కి చిప్స్ కావాలి. చిప్స్ వాళ్ళు రేషన్ చేసే స్టార్ట్ చేశారు వేరే కంట్రీ వాళ్ళు. కార్ ప్రొడక్షన్ తగ్గించింది. కార్ ప్రొడక్షన్ తగ్గుతుంది, కార్ ఇండస్ట్రీలో వర్క్ చేసే వాళ్ళ జాబ్లన్నీ కష్టాలకు వచ్చినాయి. సో ఆ పరిస్థితి ఉండకూడదు, మనమే డెవలప్ చేసుకోవాలి, మనం చేస్తున్నాము, అది వస్తుంది సెమీ కండక్టర్స్. ఇన్ఫ్యాక్ట్ ఫౌండేషనలీ ఇది మన క్వాంటమ్ కంప్యూటింగ్ కూడా సూపర్ కండక్టర్స్ నుంచి వచ్చిందండి. సూపర్ కండక్టింగ్ అంటే ఏంటంటే మనకి వెరీ లో టెంపరేచర్స్ తీసుకెళ్తే సర్టన్ మెటీరియల్స్ రెసిస్టెన్స్ ఉండదు. సో ద బిహేవియర్ విల్ చేంజ్ సబ్స్టాన్షియలీ అండ్ ఏమి రెసిస్టెన్స్ లేక అది కంటిన్యూగా అక్కడే ఉంటుంది. దాంతోనే అసలు సమ్ ఆఫ్ దీస్ కాన్సెప్ట్స్ ఆఫ్ క్వాంటమ్ కంప్యూటింగ్ కేమ్ ఫ్రమ్ సూపర్ కండక్టర్స్, రైట్? సో కొంచెం రిలేషన్ ఉంది, ఐ వోంట్ గో ఇన్ టు ద డీటెయిల్స్, టెక్నికల్ డీటెయిల్స్, బట్ సో సూపర్ కండక్టర్స్ వలన ఇదైంది కాబట్టి ఉంది. డెఫినెట్లీ దేర్ ఇస్ సమ్ రిలేషన్షిప్, దేర్ ఇస్ సమ్ నాలెడ్జ్ టు బి షేర్డ్. అండ్ మన కంప్యూటర్స్ అంతా టోటలీ సెమీ కండక్టర్సే వాడాం కాబట్టి సమ్ టైమ్స్ దే విల్ రెప్లికేట్, బట్ ఎవ్రీథింగ్ వీ షుడ్ నాట్ రెప్లికేట్ బికాస్ ద వే టు యూజ్ ఇట్ ఇస్ డిఫరెంట్ అండి. అది సో బట్ ఐ థింక్ సెమీ కండక్టర్ ప్లాంట్ సెటప్ చేస్తాం చాలా ఇంపార్టెంట్ అండి, బికాస్ దట్ ఈస్ అనదర్ ఎకానమీ. నేను అంటానండి ఒక్కొక్కటి ఇట్ ఈస్ క్రియేటింగ్ ఎ న్యూ ఎకానమీ అండి. సో ఫర్ ఎగ్జాంపుల్ సెమీ కండక్టర్ సెటప్ చేస్తాం వలన వీఆర్ ఏబుల్ టు మ్యానుఫ్యాక్చర్ ఫోన్స్, రైట్, locally with the chips which are available locally. So and we are able to export, right? Similarly, you are able to make TVs. You are able to make so many things which the chips will support directly. Where is import lagunda, where is dependency lagunda. So that is one. Like batteries మనం డెవలప్ చేసాం అనుకోండి, ఫ్యాక్టరీ సెటప్ చేసాం పెద్ద పెద్ద బ్యాటరీస్, దెన్ ఎలక్ట్రిక్ వెహికల్స్కి వీఆర్ ఏబుల్ టు సపోర్ట్. ఫ్యాక్టరీస్ లేవు అనుకోండి, ఇంపోర్ట్ చేసుకోవాలి. ఇంపోర్ట్ చేసుకుంటే ఇట్ బికమ్స్ మచ్ మోర్ డిఫికల్ట్ ఫర్ అస్ టు గ్రో ర్యాపిడ్లీ. అలా 1 by 1 చేసుకుంటూ వస్తున్నారండి. ఇఫ్ యూ సీ బోత్ ప్రైమ్ మినిస్టర్ గారు అండ్ మన చీఫ్ మినిస్టర్ చంద్రబాబు నాయుడు గారు, దే ఆర్ గోయింగ్ ఇన్ అ వెరీ మెథాడికల్ వే టు క్రియేట్ న్యూ ఎకానమీస్ అండి, విచ్ విల్ క్రియేట్ ద ఫ్యూచర్ జాబ్స్ ఫర్ ద ఫ్యూచర్ పీపుల్, వేర్ ఇట్ విల్ బి బెటర్. అంటే నెక్స్ట్ జనరేషన్ మనం ఆలోచించుకుంటే వాళ్ళకి ఎలా 30-40 years బ్యాక్ ఐటీ తీసుకొచ్చి ఎలా రెవల్యూషనైజ్ చేసి ఇచ్చేసారు, ఇవన్నీ ఈచ్ వన్ ఆఫ్ ఇట్ విల్ క్రియేట్ హ్యూజ్ ఎంప్లాయ్మెంట్ అండ్ బెటర్ జీడిపి, బెటర్ లైఫ్, బెటర్ సాలరీస్, బెటర్ ఎవ్రీథింగ్ అండి. దట్ ఈస్ ద వే దే ఆర్ అప్రోచింగ్ అండ్ ఐ థింక్ ఇట్ ఈస్ ద రైట్ వే. శ్యామ్ గారు, ఇప్పుడు స్ట్రాటజిక్ అండ్ డిఫెన్స్ లో మనం మాట్లాడదాం. ఇప్పుడు ఈ వార్ఫేర్ని ఎలా మార్చే అవకాశం ఉంది? ఎందుకంటే ఇప్పుడు మనం చూస్తున్నాము ఇరాన్, ఇజ్రాయిల్, యుఎస్ వారికి సంబంధించి చూస్తున్నాము ఎటువంటి మెథడ్స్, ఎటువంటి కొత్త టెక్నాలజీ. అయితే ఇరాన్కి ఎటువంటి క్లౌడ్ సర్వీసెస్ చైనా అందజేస్తుంది, ఇవన్నీ కూడా చూస్తున్నాము. యుఎస్ లాంటి అగ్రరాజ్యం యుద్ధ విమానాలనే ఆల్రెడీ చైనా సహకారంతో ఇరాన్ కొట్టగలుగుతుంది. F-15E కావచ్చు, F-35 కావచ్చు, F-17 కావచ్చు, ఇవన్నీ కూడా కొట్టగలుగుతుంది. వార్ఫేర్కి ఇది క్వాంటమ్ ఏ విధంగా ఉపయోగపడే అవకాశం? ఐ థింక్ ఐ విల్ అడ్రస్ బ్రాడ్లీ అండి, టెక్నాలజీ యాజ్ ఎ హోల్ ఇంక్లూడింగ్ క్వాంటమ్. ఎందుకంటే క్వాంటమ్ బెనిఫిషియల్ నో డౌట్, బట్ నేను అంటాను ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కడ క్వాంటమ్ ఎలా అప్లై అవుతుంది ఇమీడియట్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీ క్వాంటమ్ ప్రాసెసింగ్ పవర్ ఉంటే రైట్ నౌ యూ విల్ బి ఏబుల్ టు హ్యాక్ ఇన్ టు అదర్ కంట్రీస్ సిస్టమ్స్. అంటే మనం చేయాలని నేను అనట్లేదు, అడ్వకేట్ చేయట్లేదు, బట్ అది వేరే కంట్రీస్ వాటిలోకి వెళ్ళిపోతున్నారు, ఎన్క్రిప్షన్ క్రాక్ చేసేయగలుగుతున్నారు. నార్మలీ వాట్ టేక్స్ hundreds of years, they are able to do in hours.
సో దే ఆర్ ఏబుల్ టు క్రాక్ ద ఎన్క్రిప్షన్. ఆఫ్ కోర్స్ కొత్త ఎన్క్రిప్షన్ వస్తుంది, మోర్ పవర్ఫుల్ ఎన్క్రిప్షన్స్ అవన్నీ చేస్తున్నారు టు బ్లాక్ ఇట్. బట్ దోస్ విచ్ ఆర్ నాట్ యు ఆర్ ఏబుల్ టు డూ. అండ్ మనం ఇఫ్ యూ ఆర్ నాట్ ఎక్విప్డ్ ఫర్ ఇట్, అదర్స్ విల్ బి ఏబుల్ టు హ్యాక్ ఇన్ టు అవర్ సిస్టమ్. సో వార్ఫేర్ అది దట్ ఈస్ బేసిక్, చాలా ప్రమాదం అది. చాలా డేంజరస్. సో దట్ ఇన్ఫాక్ట్ ఎన్క్రిప్షన్ ఈస్ వన్ ఆఫ్ ద వెరీ సిగ్నిఫికెంట్ బెనిఫిట్స్ ఆఫ్ అబిలిటీ టు డూ కాంప్లెక్స్ ఎన్క్రిప్షన్. ఇస్ వన్ ఆఫ్ ద సిగ్నిఫికెంట్ బెనిఫిట్స్ ఆఫ్ ఇది ఏంటి మన క్వాంటమ్ కంప్యూటింగ్. అండ్ దట్ ఈస్ వై ఇట్ ఈస్ ప్రైజ్లెస్ అండి. ద వర్క్ దట్ ఈస్ గోయింగ్ టు సి ఎప్పుడైనా అండి, ఇప్పుడు ఒక కొత్త చైనా మాలిక్యూల్ ఇప్పటికే క్వాంటమ్ కమ్యూనికేషన్ లో ముందు ఉంది. చేస్తున్నారండి. ఇప్పుడు ఇండియాకి చాలా అర్జెన్సీ ఇది. యా ఎగ్జాక్ట్లీ. అండ్ చేస్తున్నామండి. వీ విల్ గెట్ దేర్. సి మనం ఒకప్పుడు ఐ రిమెంబర్ నాది ఇంజనీరింగ్ అయ్యేప్పటికి ఏంటి జస్ట్ అప్పుడే ఇది ఏంటి రాకెట్ లాంచింగ్ జరుగుతుంది. మిసైల్స్ జస్ట్ డెవలప్మెంట్ స్టార్ట్ అయింది. ఓకే, దట్ ఈస్ అబౌట్ 40 years బ్యాక్. But now we are able to launch into all type of orbits and all. We have all type of missiles, drones, అన్నీ వచ్చేసినాయి ఇక్కడ. సెల్ఫ్ సఫిషియన్సీ వచ్చింది. సో సిమిలర్లీ ఇట్ ఈస్ బెనిఫిషియల్ అండి. అంటే ఐ మీన్ ఇఫ్ ఐ వర్క్ టు ఫ్రమ్ ఎ సెక్యూరిటీ పర్స్పెక్టివ్ ఐ విల్ టెల్ యూ. ఇప్పుడు కరెంట్లీ వీఆర్ డిపెండెంట్ ఆన్ క్లౌడ్స్ ఆఫ్ అదర్ కంట్రీస్ అండి. లైక్ లెట్స్ సే మైక్రోసాఫ్ట్ క్లౌడ్ ఉంది, రైట్, గూగుల్ క్లౌడ్ ఉంది. సో ప్రీవియస్లీ దే వర్ ఆల్ హోస్టెడ్ ఇన్ US etc. Now slowly government is forcing them to set up the cloud here, right, on their system. So ఏమన్నా వేరే కంట్రీలో శాంక్షన్స్ ఏమన్నా చేశారంటే వీ విల్ బి ఏబుల్ టు ఐసోలేట్ అండ్ స్టిల్ కంటిన్యూ టు ఫంక్షన్. ఆగిపోకూడదు కదా కంట్రీ. దట్ ఈస్ నెంబర్ 1 అండి. నెంబర్ 2, ఏఐ వర్క్ మనం అడ్వాన్స్ రీసెర్చ్ చేయాలంటే ఉండాలి కదా. సో దట్ ఈస్ వేర్ దిస్ ఏఐ డేటా సెంటర్స్ విచ్ గూగుల్ హెస్ స్టార్టెడ్ ఇన్ విశాఖపట్నం ఆర్ టాటాస్ హ్యావ్ స్టార్టెడ్. అవన్నీ దే విల్ బికమ్ వెరీ బెనిఫిషియల్ ఫ్రమ్ ఎ నేషనల్ పర్స్పెక్టివ్. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. దెన్ ఇఫ్ యూ లుక్ అట్ ఇట్, అదర్ థింగ్స్ లైక్ డేటా సెంటర్స్ కూడా ఎక్కడ పెట్టాలి. Because you've seen like the country which is wanting to attack will attack the data center. But right now, for example, if you say Iran is saying I'm going to attack all your data centers which are in the Middle East. That means a petty infrastructure of the pocket. Exactly. So obviously akkada one has to be more intelligent. If it was for military purpose, you would put them underground, inside mines or whatever, right? సో అక్కడ ఏం పైన వచ్చి అటాక్ చేసినా కొండ మీద ఏమీ అవ్వదు, అక్కడ లోపల ఫంక్షన్ అవుతూ ఉంటాయి. దీస్ స్టెప్స్ విల్ హ్యావ్ టు బి టేకన్ ఫర్ సెల్ఫ్ సఫిషియన్సీ అండి. సో ఐ థింక్ సమ్ ఆఫ్ దీస్ థింగ్స్ ఆర్ వెరీ వాల్యుబుల్, రైట్. ఐ మీన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ అండ్ ఈవెన్ మెడిసిన్స్ అండి, సెల్ఫ్ సఫిషియన్సీ. సి రైట్ నౌ ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ దెర్ ఆర్ వెరీ అడ్వాన్స్డ్ మెడిసిన్స్ అండి, లైక్ సర్టన్ ట్రీట్మెంట్స్కి. లైక్ ఇఫ్ యూ థింక్ నాన్ హాజ్కిన్స్ లింఫోమా, ఏ టైప్ ఆఫ్ బ్లడ్ క్యాన్సర్, ఓకే, 7, 8, 9 ఒక 10 years బ్యాక్ అనుకుంటే మీరు దానికి ట్రీట్మెంట్ ఉంది, యుఎస్లో వచ్చింది. కానీ $500,000 ఖర్చు పెట్టాలి. $500,000 అంటే ఎంత మీకు, సుమారుగా 5 కోట్లు ఖర్చు పెట్టాలి ఆ ముందుకి. ఎంత 6 మెడిసిన్స్కి, ఇంజెక్షన్స్కి. ఓకే, పీపుల్ కెనాట్ అఫోర్డ్. తర్వాత ఇఫ్ యూ లుక్ 4-5 years బ్యాక్ అది పేటెంట్ అయిపోతాం, ఇది రెడ్డి సాల్ట్ స్టార్ట్ చేస్తాం, అది జరిగింది. ఇన్స్టెడ్ ఆఫ్ 5 crores 5 lakhsలో అయిపోయిందండి. సో నౌ ఇఫ్ యూ హ్యావ్ క్వాంటమ్ computing capability, we are able to identify new molecules and come up with new treatments faster. So and వేరే కంట్రీకి మీద డిపెండెన్స్ ఉండదు. సో లోవర్ ప్రైస్లో మనం పేషెంట్స్కి ట్రీట్మెంట్ ఇస్తానికి అవుతుంది. సో మెనీ అన్సాల్వ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయండి, దానికి ట్రీట్మెంట్స్ రావచ్చు. వెదర్ దట్ ఈస్ డయాబెటీస్, వెదర్ దట్ ఈస్ ఆటో ఇమ్యూన్ డిసార్డర్స్, వెదర్ సో మెనీ టైప్స్ ఆఫ్ క్యాన్సర్స్. It will become probably very simple అండి. I think maybe within our lifetime or soon after, definitely medicines will come where నార్మల్ మనం ఏదో జ్వరం వస్తే ఏదో టాబ్లెట్ వేసుకుని కానీ ఈజీగా క్యాన్సర్ ట్రీట్ అయిపోతాయి వెరీ క్లియర్లీ. బట్ అది రావాలంటే అది వేరే కంట్రీ. బట్ ఎగ్జాక్ట్లీ క్వాంటమ్ ఈజ్ రిక్వైర్డ్. అదర్వైజ్ యు ఆర్ డిపెండింగ్ ఆన్ అనదర్ కంట్రీ అండ్ దట్ దే యూజ్ ఇట్. వాళ్ళ పేటెంట్ అయిపోయిన తర్వాత మనం ఇదయ్యి ఆ 20 సంవత్సరాల్లో ఎన్నో మంది చచ్చిపోయి ఉంటారు. ఓకే, మీరు చాలా కీలకమైన పాయింట్ చెప్పారు. దీని గురించి కొద్దిగా ఇంకా చెప్పండి. సో బేసికలీ ఏంటంటే మనం ఇఫ్ వీఆర్ ఇప్పుడు వేరే కంట్రీ వాళ్ళు ఇన్వెంట్ చేశారంటే వాళ్ళకి పేటెంట్ ఎంతో డ్యూరేషన్ ఉంటుంది, 12 years 20 years వాట్ ఎవర్. వాళ్ళు అన్ని రోజులు హై ప్రైస్లో చేస్తారు. నీకు కావాలంటే అమ్ముతాను, బట్ నీ కోట్లలో పే చేయాలంటాడు. దట్ ఈస్ యాజ్ గుడ్ యాజ్ సేయింగ్ నీది మందు లేదు అని, రైట్. సో విచ్ మీన్స్ లెటస్ సే సంవత్సరానికి 1,00,000 మంది పలానా క్యాన్సర్తో చచ్చిపోతున్నారు అనుకోండి, మందు లేదు. ఓకే, సో 20 yearsలో ఎంతమంది చచ్చిపోతారు? లాట్ ఆఫ్ పీపుల్ విల్ డై, రైట్. అలా ఎన్నో రకాల క్యాన్సర్స్ ఉంటాయి, ఎన్నో రకాల అదర్ హెల్త్ ఇష్యూస్ ఉంటాయి. సో అది మన దగ్గర ఇది ఉంటే నార్మల్గా 15 years డిస్కవరీ సైకిల్ బదులు మంత్స్లో చేయగలుగుతున్నారు. సో ఈ క్వాంటమ్ దీని వచ్చిందంటే ఇప్పుడు ఇమీడియట్గా మన ల్యాబ్స్ ఉన్నాయి కదా, వెదర్ దట్ ఈస్ రెడ్డి ల్యాబ్స్, సన్ ఫార్మా, ఇవన్నీ కంపెనీస్ ఉన్నాయి కదా.
అయన్నీను వాళ్ళు దే విల్ బి ఏబుల్ టు యాక్సెస్ దట్. వాళ్ళు కొనుక్కోలేరు క్వాంటమ్ అవును. కంప్యూటింగ్ ఇది. వాళ్ళు దే ఆర్ ఏబుల్ టు యూజ్ ఇట్ అండ్ హోప్‌ఫుల్లీ దే విల్ బి ఏబుల్ టు ఫిగర్ ఔట్ న్యూ మెడిసిన్స్ హ్మ్. ఫర్ మేజర్ ఇష్యూస్ అండ్ సార్ట్ దెమ్ ఔట్ విచ్ విల్ బి వెరీ వాల్యుబుల్ అండ్ ఏబుల్ టు సెల్ అట్ ఎ లోవర్ ప్రైస్ బికాస్ గవర్నమెంట్ ఈస్ ప్రొవైడింగ్ ద ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఆల్సో టు దెమ్. అండ్ దాంతో నాట్ ఓన్లీ ఆంధ్రప్రదేశ్‌లో పీపుల్, ఇండియా అంతా అండ్ మేబీ ఆల్సో ద డెవలపింగ్ వరల్డ్ కూడా హ్మ్. లోవర్ ప్రైస్‌లో మందులు పంపి చాలామంది మిలియన్స్ ఆఫ్ పీపుల్ లైఫ్ సేవ్ చేసే పాసిబిలిటీ కూడా ఉంది. సో దట్ ఈస్ వాట్ ఐఎమ్ సేయింగ్. ఇది ఒట్టి మనీ అని జాబ్స్ అని చూడలేము. ఇట్ మే యాక్చువల్లీ క్వాంటమ్ కంప్యూటింగ్ విల్ ఇంపాక్ట్ లైవ్స్ ఆఫ్ పీపుల్ అండి. హుహు. రైట్ ఇన్ దిస్ వే దిస్ ఇస్ బట్ వన్ ఎగ్జాంపుల్. బట్ చాలా ఎగ్జాంపుల్స్ ఇవ్వచ్చు ఎలాగో, ఎలా ఇంప్రూవ్ చేస్తుంది, ఎలా అంటే బెనిఫిట్ ఇప్పుడు ఈ చేస్తుంది. క్వాంటమ్ అనేది ఇది ఎక్స్‌పెరిమెంట్ స్టేజ్‌లోనే ఉంది. కమర్షియలైజేషన్‌కి ఎంత టైం పడుతుంది అనేది ఒక ప్రశ్న. దానికి మీరేం చెప్తారు? సో ఏం లేదండి. ఇవన్నీ ఎలా ఉంటాయంటే మనకి ఎక్స్పెరిమెంటల్ అంటే ఏదైనా ఎక్స్పెరిమెంటల్ స్టేజ్లోనే స్టార్ట్ అవుతుందండి. హ్మ్. రైట్. అక్కడ మెయిన్ ప్రాబ్లమ్స్ ఏంటంటే రైట్ నౌ నాయిస్ అండి. హ్మ్. సో ఇప్పుడు దిస్ ఈజ్ నాట్ 0 ఆర్ 1 అనేది చాలా స్టేబుల్గా ఉంటుంది. మీకు బయట ఏమి ఇది ఉన్నాను ఏం అఫెక్ట్ అవ్వదు ఇప్పుడు కరెంట్ కంప్యూటింగ్లో. అదే మీరు క్వాంటమ్ కంప్యూటింగ్లో కొంచెం ఏమన్నా నాయిస్ వేవ్స్ ఇది వస్తే అది డిస్టార్ట్ అయ్యి హ్మ్. ఇది మారొచ్చు. హ్మ్. కానీ దానికి దేర్ ఆర్ వేస్ టు హ్మ్. హ్యాండిల్ ఇట్ అండి. హ్మ్. ఓకే. దేర్ ఆర్ అల్గారిథమ్స్, దేర్ ఆర్ వేస్ ఇన్ విచ్ యూ కెన్ ఓవర్కమ్ దోస్ ప్రాబ్లమ్స్. ఓకే. సో ఆల్రెడీ మెనీ ఆఫ్ దెమ్ ఆర్ ఓవర్కమ్ త్రూ అదర్ మెకానిజమ్స్. రైట్. బట్ ఇఫ్ యూ ఆర్ ఏబుల్ టు మెయింటైన్ అట్ వెరీ లో టెంపరేచర్ దెన్ యూ కెన్ యాక్చువల్లీ ఐసోలేట్. సో ఎస్, దేర్ ఆర్ స్టిల్ సమ్ ప్రాబ్లమ్స్ టు బి ఓవర్కమ్, బట్ దే విల్ బి ఓవర్కమ్ అండి. బట్ ఇట్ ఈస్ ఓన్లీ వెన్ యూ స్టార్ట్ సమ్వేర్ హ్మ్. you will overcome కదా. And I think we are at the right point, we have gotten in the right place, and I think with the overall changes that are happening in India and overall investments happening in Andhra Pradesh, I think we are on the right path where big things will come. ఓకే. శ్యామ్ గారు ఇప్పుడు మీరు ఇందాక చెప్పారు. 5 ఇయర్స్‌లో క్వాంటమ్ ఎలా ఉంటుంది? 10 ఇయర్స్‌లో ఎలా ఉంటుంది Right. అనేది మనం ఇందాక మాట్లాడాం. దాని Right. గురించి కొద్దిగా ముందరకు వెళ్లి మాట్లాడితే 2035కి Right. వరల్డ్ క్వాంటమ్ ల్యాండ్‌స్కేప్ ఎలా ఉండబోతోంది? నేనేమనుకుంటున్నానంటే అండి, బై 2035, హ్మ్. రైట్, వీ విల్ హ్యావ్ ఎనఫ్ కంప్యూటింగ్ పవర్, క్వాంటమ్ కంప్యూటింగ్ పవర్, హ్మ్. వేర్ యూ విల్ బి ఏబుల్ టు సాల్వ్ లాట్ ఆఫ్ అన్సాల్వ్డ్ ప్రాబ్లమ్స్ అండి. హ్మ్. సో ఫర్ ఎగ్జాంపుల్, ఐ థింక్ ఐ విల్ స్టిక్ టు ద మెడిసిన్స్ బికాస్ ద ఇంపాక్ట్ ఈస్ అది కామన్ significant. మ్యాన్‌కి కూడా I ఉపయోగపడుతుంది. think we will be able to find out medicines to హ్మ్. treat many of the common health issues which are there, which హ్మ్. are killing people, అండి. ఓకే. Like the different types of cancers is one. హ్మ్. Autoimmune disorders are అంటే others. కోట్ల మందిని Right. కాపాడబోతోంది. కాపాడవచ్చు. వాళ్ళ లైఫ్ స్టైల్ ఇంప్రూవ్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఆర్థరైటిస్ ఉంది. రైట్. ఆర్థరైటిస్కి ఇఫ్ యూ గెట్ అ మెడిసిన్ విచ్ విల్ టేక్ కేర్ ఆఫ్ ఇట్, హ్మ్. ఆటోఇమ్యూన్ ఇది, దట్ విల్ బెనిఫిట్ గ్రేట్లీ అంటే కదా. ఎలా ఉపయోగపడుతుంది? అంటే లేమన్‌కి అర్థమయ్యేటట్టు. ఫాస్ట్గా. అంటే ఇన్స్టెడ్ ఆఫ్ టేకింగ్ 15 to 20 years టు కమ్ అప్ విత్ ఎ డ్రగ్, హ్మ్. ఇది వాడే అప్పటికి ఫాస్టర్గా కంప్యూట్ చేసి ఇచ్చేస్తాం కాబట్టి హ్మ్. వి విల్ అండ్ సైమల్టేనియస్గా ఓకే. ట్రయల్స్ అంటే ఇప్పుడు రిసర్చ్ వేగంగా జరుగుతుందంటారా మీరు? చెప్తానండి. ఐ విల్ గివ్ యూ ఎన్ ఎగ్జాంపుల్. ఇప్పుడు హ్మ్. నార్మల్గా ఇప్పుడు కరెంట్లీ ఏం చేస్తాం, ట్రయల్స్ చేసుకుంటా వెళ్తాము. ఓకే. ఓకే. హ్మ్. ఒక ఒకళ్ళకి డ్రగ్ ఇంజెక్షన్ రిసర్చ్. ఇస్తాము, ఇంకొకళ్ళకి ఇస్తాము, ఇలా ఇచ్చేస్తాము. హ్మ్. ఇక్కడ యూ విల్ హ్యావ్ ట్రెమెండస్ సిమ్యులేషన్ కేపబిలిటీ అండి. ఆ! సిమ్యులేషన్ ఏంటంటే ఇది ఇస్తే మనిషికి ఏమవుతుంది, అప్పుడు అసలు మనిషికి ఇవ్వాల్సిన అవసరం లేదు కదా. ఓహ్! అది ఎలా అని ఫ్యూచర్లో వెళ్ళి యూ విల్ బి ఏబుల్ టు ప్రొజెక్ట్. ఓహ్! సో అలా యు ఆర్ ట్రయింగ్ అవుట్ అండ్ యు ఆర్ సిమ్యులేటింగ్ ఏమవుతుంది, ఎలా అవుతుంది అని సిమ్యులేట్ చేసి హ్మ్. యు ఆర్ ఏబుల్ టు ఫిగర్ అవుట్ వెదర్ ఇట్ విల్ వర్క్ ఆర్ ఇట్ వోంట్ వర్క్. సో నార్మల్గా 15 to 20 అంటే years జనరల్‌గా ట్రయల్స్‌కి టైం పట్టేది 2 ఇయర్స్, 3 ఇయర్స్ అది ఎగ్జాక్ట్లీ ఉండదింకా. ఉండదు. హ్మ్. ప్లస్ బికాజ్ యు ఆర్ ఏబుల్ టు సిమ్యులేట్ మెనీ ఆఫ్ దీస్ థింగ్స్. అవును. అండ్ ఈవెన్ యాక్చువల్ మందులు ఇది చేయాలన్నాను మీరు వన్ ఆఫ్టర్ ద అదర్ సీక్వెన్షియల్గా చేసుకెళ్తారు. ఇక్కడ చేయక్కర్లేదండి, ఇక్కడ ప్యారలల్గా చేయొచ్చు. రైట్. వెరీ సో వాలిడ్ పాయింట్. సో దట్ విల్ మేక్ ఇట్ ఎక్స్ట్రీమ్లీ ఫాస్ట్. సో హ్మ్. you within months you will be able to figure out, హ్మ్. right, most likely new medicines and Hmm. new lines of treatment హ్మ్. which will save lot of lives, which will improve the quality of life of the people Hmm. అండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆర్థరైటిస్తో ఎంతోమంది సఫర్ అవుతున్నారండి. హ్మ్. ఇప్పుడు ఆర్థరైటిస్ ముందు వచ్చింది అనుకోండి 6 నెలల్లో, హ్మ్. ఇన్స్టెడ్ ఆఫ్ 20 years later, రైట్, మెనీ పీపుల్ విల్ బి ఏబుల్ టు ఎంజాయ్ అ బెటర్ లైఫ్, గో ఫర్ అవును. వాక్, గో రన్నింగ్ అండ్ ఆల్ ఆఫ్ దట్ కదా. అలా అండి, దట్ ఈస్ వాట్ ఐ మీన్. థ్యాంక్ యూ వెరీ మచ్ శ్యామ్ శంకర్ గారు. ఐటీతో హైదరాబాద్ ప్రపంచ పటంలోకొచ్చింది. ఇప్పుడు క్వాంటమ్‌తో అమరావతి కూడా అదే దారిలోకి వస్తుందా? లేక ఇది ఇంకా బిగినింగేనా? ఈ ప్రశ్నకి సమాధానం మరో ఒక 10 ఇయర్స్ ఆగితే, లేకపోతే 5 ఇయర్స్ లేదా 10 ఇయర్స్ ఆగితే దీనికి సమాధానం కనిపిస్తుంది. ఎలా ఉంటుంది భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్ పటం?